భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అచ్చంపేట పట్టణ ప్రాంతంలో దళిత సంఘాలు వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క దళిత సంఘ ఉద్యమకారులందరికీ పేరు పేరున జైబీలం తెలియజేసుకుంటూ ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం ఈ వ్యవస్థ మరి ఈ భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి హక్కు ద్వారా ఈరోజు ఒక నిమ్మజాతిటువంటి గవాయి గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితం అయితే జీర్ణించుకోవాలని ఆర్ఎస్ఎస్ మతోన్మాన శక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ రాకేష్ కిషోర్ తోటి ఈ విధమైనటువంటి దాడికి పుషగొల్పారు. మరి ఈరోజు ఇంత పెద్ద దాడి జరిగితే రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరియు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ డాక్టర్ మల్లురావి, డాక్టర్ వంశీకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ గారి ఇతర ప్రతిపక్ష పార్టీలు మొత్తం స్పందించినా కానీ బీజేపీ నేతలు కానీ ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఇప్పుడు ఈ దాడి చేసేటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో నల్లకోట్లు ముసుకున్నటువంటి ఒక మనువు ఆయన, మరి ఆ వ్యక్తిని బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఈ భారతదేశం నుంచే సస్పెండ్ చేయాలి. ఈ భారతదేశం తిరిగి హక్కే ఉండకూడదు, అతనికి కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముగించుకుంటున్నాం.